ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇంకా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అవ్వాతాతలకు ప్రతి నెల ఇచ్చే పింఛన్ పరిమితిని 3,000 రూపాయల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఈరోజు 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశాలు ఈ ఏడాదికి సంబంధించి ఆ చిట్ట చివరి కేబినెట్ దాదాపుగా ఇందులో కీలకమైనటువంటి నిర్ణయాలు ఏదైతే వచ్చే నెల 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఎన్నికల ప్రణాళికలో అదేవిధంగా ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతల పెన్షన్ని 3,000 రూపాయల వరకు కూడా పెంచుతూ పోతానని ఏదైతే చెప్పారో ఈరోజు 3,000 రూపాయలకి వచ్చే నెల 1వ తేదీ నుండి జనవరి 1వ తేదీ నుండి చెల్లించేటువంటి 3,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. దాదాపుగా 65 లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరగబోతుంది, పెన్షన్దారులకు మేలు జరగబోతుంది. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో సామాజిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా, అత్యధిక మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే నిలిచింది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2,750 రూపాయల సామాజిక పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. ఎన్నికల్లో చెప్పిన మాట చెప్పిన విధంగా అమలు చేస్తూ మొదటి సంతకం దగ్గర నుండి మొదటి రోజు నుండి ఆ పెన్షన్ పెంచుతూ వస్తారు. ఖచ్చితంగా ఈరోజు ఆ 3,000 వరకు పెంచుతానని చెప్పినటువంటి మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. మరొక వైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ పరిధిని, అంటే దాదాపుగా సామాన్యులు పేదలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1,48,00,000 మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేలు జరిగేలాగా ఆ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పేదలందరికీ కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య భద్రత కల్పించబోతుంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,200కు పైగా ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెన్నై, బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వర్తింపజేశారు. సో ఇప్పుడు దాన్ని మరింత పరిధిని పెంచేలాగా 25 లక్షల రూపాయలు ఏ డిసీజ్ అయినా సరే కూడా కవర్ అయ్యేలాగా, సో ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అప్పులు పాలు కాకుండా ఉండాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయబోతా ఉన్నారు వచ్చే నెల జనవరి నెలలో. దీనికి సంబంధించి ఈరోజు విధి విధానాలపైన కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే 8వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మిగ్జామ్ తుఫాన్ వల్ల దాదాపుగా 8 జిల్లాల్లో జరిగినటువంటి నష్టం పైన ఇప్పటికే కేంద్ర బృందాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించారు. అక్కడ కేంద్ర బృందాలు పర్యటిస్తున్నట్టు పరిస్థితుంది. ఈరోజు కేబినెట్లో జరిగినటువంటి నష్టం ఎంత మేరకు జరిగింది, ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. రైతులందరికీ కూడా మేలు చేసేలాగా ధాన్యం సేకరణ మొత్తం తడిసినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి రైతులకు సంబంధించి ఏ విధంగా ఆదుకోవాలి, ఎటువంటి పరిహారం చెల్లించాలి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు పలు సంస్థలకి భూ కేటాయింపులతో పాటు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ విలీనానికి సంబంధించి అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటుకి సంబంధించి ఈరోజు కేబినెట్లో అజెండాలో ఉన్నటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కవిత. Right, Satish, thank you for the updates.